హాయ్ బంగారాలు, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు అభినవ సీత పార్ట్ 28. శాంతి, జ్యోతి ఇద్దరు సీతని అనకూడని మాటలు అంటూ శాంతి సుమన్తో, అన్నయ్య నీకెక్కడ సోయి లేదు, నీకు పిల్లలు కావాలంటే లోకంలో ఎక్కడో చోట దొరుకుతారు. ఈవిడ గారి బిడ్డని తీసుకుని మీరేమి ప్రశాంతంగా ఉంటారు? ఆమె ఎప్పుడు మీ కంటి ఎదురుగా ఉంటుంది. ఏదో ఒకరోజు నేనే తల్లిని అని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసినా చేస్తుంది. అవసరమా ఆవిడ గారు కడుపులో బిడ్డకు తండ్రి ఎవరో తెలియకుండా ఆ బిడ్డను తీసుకోవటానికి అని శాంతి సుమంత్ వాసంతితో మాట్లాడుతూ వాళ్ళకేదో మంచి చేస్తున్న దానిలా అంటూ సీతని ఇష్టానికి తిడుతుంది. సీతని అన్ని మాటలు అంటున్నా ఎవ్వరూ ఏమీ అనటం లేదు. సుమంత్ వాళ్ళ అన్నని కోపంగా చూస్తూ, నిజమే శాంతి, సీతమ్మ పిచ్చిది. తన గర్భానికి కారణమెవరో తెలిసి కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా చూస్తుంది. అనవసరంగా ఆ బిడ్డని మోస్తుంది. కడుపు చేశాను అని ఒప్పుకోలేని మగాడికి బిడ్డని కనటం సీతది తప్పే. ఎప్పుడో ఆ గర్భాన్ని చిదిమేసి తన జీవితం చూసుకుని ఉంటే బాగుండేది. పాపం ఆమెకు అన్ని తెలివితేటలు లేవు. శాంతి, నీకొక మాట చెప్పనా? ఎవరినైనా ఏదైనా అనేటప్పుడు ముందు నువ్వు చెప్పుడు మాటలు వినటం బంద్ చేసి నీకు నువ్వుగా ఒక మనిషిగా ఆలోచించి అర్థం చేసుకుని మాట్లాడితే బాగుంటుంది అని బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శాంతి వ్యంగ్యంగా, వీడికి ఎప్పుడు అందరూ మంచిగానే కనపడతారు. మా చిన్నన్న ఏమో ఆవిడ గారు ఒక దేవతలా నెత్తిన పెట్టుకుంటాడు. మా పెద్దన్నయ్య అది ఎవడికి కడుపు అయింది అని రెండు పీకులు పీకకుండా మౌనంగా చూస్తున్నాడు. ఏంటో వీళ్ళు అని శాంతి వెటకారంగా అంటూ సీతను ఇష్టానికి తిడుతుంటే జ్యోతి సంబరంగా వింటుంది. అక్కడ జ్యోతి అన్న మాట, శాంతి అన్న మాటలు చాలా బాధనిచ్చాయి సీతకు. తాను మౌనంగా గదిలోకి వెళ్ళింది. అనంత్ సీత కన్నీరు చూసి కోపంగా తన గదిలోకి వెళ్ళి ఫుల్ బాటిల్ మందు నీళ్లు పోసుకోకుండా తాగేశాడు. అది గొంతులో నుంచి కడుపులోకి మంటగా వెళుతున్నా కానీ గుండెల్లో మంట ముందు అది పెద్దగా అనిపించటం లేదు. పేగులు కాలిపోతాయేమో అనిపిస్తున్నా కానీ మనసు వేదన తీరటం లేదు. జ్యోతిని ఏమనాలో తెలియక అనంత్ తనను తాను పాడు చేసుకోవటానికి, తన జీవితాన్ని ఎలా ముగించుకోవాలి అనే ఒక అపోహలోకి వచ్చాడు. సంతోష్కి శాంతి సీతను అలా బాధ పెట్టడం ఇష్టం లేదు. అలాగని ఇప్పుడు శాంతిని ఏమీ అనే పరిస్థితిలో తాను కూడా లేడు. తను మానసికంగా ఎప్పుడో చచ్చిపోయాడు. తన మనసులో భారం ఎలా పోగొట్టుకోవాలో తెలియటం లేదు. సీతని ఎన్ని మాటలు అన్నది శాంతి. అసలు నిజం తెలిస్తే శాంతి సీతను అనే అర్హురాలా అని సంతోష్కి బాధగా అనిపించింది. సంతోష్ కూడా ఫుల్గా తాగేశాడు. ఎవరు గదుల్లో వారు ఉన్నారు అని సంతోష్ సీత గదిలోకి వెళ్ళి సీత అన్నాడు. సీత ఏడుస్తూ పడుకుందేమో, కన్నీళ్లు తుడుచుకొని గబగబా లేచి ఏంటన్నయ్యా అన్నది. సంతోష్ వెంటనే సీత కాళ్ళ మీద పడ్డాడు. సీత వెనకకు జరుగుతూ, ఎందుకన్నయ్యా, ఏం చేస్తున్నారు మీరు అని అన్నది. సంతోష్ ఏడుస్తూ, సీత నన్ను క్షమిస్తావా అన్నాడు. సీత, నేను నిన్ను క్షమించటం ఏంటన్నయ్యా, నువ్వేం తప్పు చేశావు అన్నది. శాంతి నిన్ను అలా అనటం తప్పు కాదా అన్నాడు. సీత, కావాలని శాంతి అన్నదేముంది, జ్యోతక్క అంటుంటే ఆమెను సమర్థించింది. అందులో ఆమె తప్పేముంది? అక్కడ నా భర్త కూడా మౌనంగా ఉన్నప్పుడు శాంతి అనటంలో తప్పు లేదు కదా అని సీత ఏడుస్తూ అంటే, సంతోష్, నువ్వు వేడవకమ్మా, ఆ కన్నీళ్లు అందరినీ దహించి వేస్తాయి. నీ కన్నీళ్లకు నేను కూడా కారణమైతే ఇక నాకు మనశ్శాంతి ఉండదు. సీత, అయ్యో అన్నయ్య, నేనేమీ బాధపడటం లేదు, కానీ నువ్వెందుకు అంతలా బాధపడుతున్నావు? సంతోష్, బాధపడుతున్నావు? నా బాధ నా భర్త నన్ను అర్థం చేసుకోవటం లేదు, ఇక చేసుకోడు అని
అతనిని వదిలి వెళ్ళాలి అని బాధ అని సీత అంటూ ఏడుస్తుంటే, నా బిడ్డకి ఇంట్లో వాళ్ళే ఇలా కలంకాలు అంటిస్తే రేపు సుమంతిని కూడా అలానే అంటారేమోనని బాధ, భయం. రేపు వాళ్ళిద్దరి మధ్య బాబు పెరుగుతున్నా వీళ్ళు అనే మాటలు వాడికి తెలిస్తే, నేనెవరిని అనే ఆలోచన వస్తే అదే బాధపడుతున్నా అన్నయ్య అని సీత అంటుంటే, సంతోష్, నేనొకటి చెప్పనా సీతమ్మ అన్నాడు. సీత చెప్పన్నయ్య అని అంటే, సంతోష్, భగవంతుడు అందరికీ ఏదో ఒక లోపం పెడతాడమ్మా, అది ఆయన లీల. మనం ఏడుస్తుంటే చూసి ఆనందించటం అతనికి ఇష్టమేమో తెలియదు. ఇప్పుడు జ్యోతి, శాంతి అక్కడ గొప్పగా ఏదో భార్యాభర్తలు నిలబడి బిడ్డకి అన్నీ దగ్గరుండి చేశారు అని తల్లిదండ్రులుగా గొప్పగా కనపడ్డామని అంటున్నారు కదా, అది లోకం చూడటానికి. తల్లి, నీలాంటి దానికి నా బాధ చెప్పుకుంటే కొంతలో కొంత నా బాధ తీరుతుంది. రేపు నీ బాధ ముందు నా బాధ చిన్నదే కానీ పెద్దదే కానీ. సుమంత్ జీవితాన్ని అర్థం చేసుకున్నావు, నా జీవితాన్ని కూడా అర్థం చేసుకుంటే ముందు జీవితం నాకు కూడా ఆనందంగా ఉంటుంది అని నీకు ఒక తల్లిలా చెల్లిలా చెప్తున్నాను అని సంతోష్ తన బాధను ఈరోజు సీతకు చెప్పటానికి సిద్ధపడ్డాడు. ఎందుకంటే శాంతి సీతను అన్న మాటలు అన్నీ ఇన్ని కాదు. సీత ఆ మాటలకు బాధపడితే తన కుటుంబం దహించుకుపోతుంది అని. ఒక పుణ్యవతి ఏడుపు ఖచ్చితంగా సంతోష్ కుటుంబానికి తగులుతుంది అని తనకు తెలుసు. అందుకే సీత శాంతి అన్న మాటలు తీసుకోకుండా ఆమెకు చెప్పాల్సిన నిజం చెప్పాలి అని సంతోష్ తన గురించి చెప్పటానికి నిర్ణయించుకొని చెప్పటం మొదలుపెట్టాడు. శాంతికి తెలియదు కానీ శాంతికి ఘోరమైన శిక్ష భగవంతుడు వేశాడు. జ్యోతికి వేసిన శిక్ష అన్న అందరికీ తెలిసి ధైర్యంగా ఉంటుంది, కానీ శాంతికి వేసిన శిక్ష అదొక హృదయ విదారకమైనది. ఆ శిక్ష శాంతికి పడిందో సంతోష్కి పడిందో తెలియని సందిగ్ధంలో సంతోష్ జీవితం నరక యాతన అవుతుంది. సీతకు చెబితే కొంతలో కొంత ఉపశమనం కలుగుతుంది అని సంతోష్ జీవితం చెప్పటం ప్రారంభించాడు. సంతోష్ తల్లిదండ్రులకు ఒక్కగానొక కొడుకు. ఆడింది ఆట, పాడింది పాట. సంతోష్కి లేని ఎదవ అలవాటు అంటూ లేదు. తాగుడు, ఫ్రెండ్స్, జూదము, క్లబ్బులు, పబ్బులు, అమ్మాయిలు. వెధవలు అంటే కేర్ ఆఫ్ సంతోష్ బ్యాచ్ అంటారు. అలా ఉన్న సంతోష్కి ఎవ్వరూ పిల్లను ఇవ్వటం లేదు. ఆస్తి ఉంది, అబ్బాయి అందంగా ఉన్నాడు, కానీ లేని అలవాటు అంటూ లేదు అని తెలిసిన వారు ఎవరు సంబంధానికి వాళ్ళ ఇంటికి పోవటం లేదు. అలా ఉన్న తరుణంలోనే శాంతి సంబంధం పంతులు తీసుకుని వచ్చాడు. అమ్మాయి బాగుంది, అబద్ధం చెప్పైనా పెళ్లి చేయాలి అనేసి సంతోష్ తల్లిదండ్రులు సంతోష్ని కట్టడి చేసి కట్టుదిట్టం చేసి కొన్ని రోజులు తాగకుండా చేసి నానా హైరానా చేసి శాంతితో పెళ్లి జరిపించారు. సావిత్రమ్మ, నారాయణ పిల్లవాడు బాగున్నాడు, సంపద ఉన్నది. సంతోష్ అలవాట్లు ఏమీ చెప్పకుండా జాగ్రత్త పడ్డారు కనుక సంతోష్ మంచివాడు అనేసి పిల్ల సుఖపడుతుంది అనేసి వెనక ముందు ఆలోచించకుండా పెళ్లి చేసేశారు. శాంతి కాస్త గడుసు పిల్లనే. అంతో ఇంతో జ్యోతి అంశలో పుట్టింది. వారి జీవితం మొదటి రాత్రి నుంచి ఎలా ఉంది అంటే, సంతోష్ని పెళ్లి కోసం బాగా కట్టుదిట్టం చేసి అప్పటికి 15 రోజులు అవుతుందేమో పెళ్లి చేశారు అని ఫ్రెండ్స్తో పార్టీ. తాగను అని చెప్పిపోయాడు. ఫుల్గా తాగి డ్రగ్ కూడా తీసుకున్నాడు. శాంతికి మొదటిసారి అనేది ఆలోచన లేకుండా సంతోష్ శాంతికి ఆ రోజు రాత్రి చుక్కలు చూపించాడు. శాంతి ఏమీ భయపడలేదు, కానీ సంతోష్ తాగిన మత్తులో చేస్తున్నాడు అని గ్రహించి ఆ రోజుకు ఓపిక పట్టి మరుసటి రోజు సంతోష్ని నిలదీసింది. ఇలా మీరు వచ్చేటట్టయితే ఇక నా దగ్గరికి రాకండి అని, మీరు నాకు దూరంగా ఉండండి అని శాంతి చెప్తే సంతోష్ రాత్రి అతను చేసింది అతనికి తెలుసు. ఏ గోలా చేయకుండా తాగి తన దగ్గరికి రావద్దని శాంతంగా చెప్పిన శాంతిని చూస్తే ముచ్చటగా అనిపించింది. శాంతి గోల చేసి రద్దు చేస్తే సంతోష్ మారడు. అతను ఎటువంటి వాడో
ఆమె అత్తారింటికి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ నోట వీళ్ళ నోట అంతో ఇంతో ఇంటూనే ఉంది శాంతి. సంతోష్ తల్లిదండ్రుల మాటే విననివాడు భార్య మాట వింటాడా? అందుకే శాంతి తెలివిగా అరచి గోల చెయ్యకుండా నిదానంగా మార్చుకోవాలి అనుకుంది. సంతోష్ కూడా శాంతి చెప్పింది చాలా నచ్చింది. ఆమె కోసం మారాలి అనిపిస్తుంది. కానీ టైం అవుతే వాటి మీద ప్రాణం గుంజుతుంది. అవి తీసుకుని శాంతి దగ్గరికి పోవటానికి సంతోష్ శాంతికి లగ్జరీ లైఫ్ అలవాటు చేస్తూ వస్తున్నాడు. ఆమె కోరింది ఇవ్వటం, శాంతికి ఏమి కావాలో తెలుసుకొని మరుసటి రోజు సంతోష్ తాగితే ఆమె అడిగింది తీసుకుని వెళితే అంతో ఇంతో శాంతిస్తుంది అని సంతోష్ కూడా శాంతి కోసం డబ్బులు బాగానే ఖర్చు పెడుతున్నాడు. శాంతికి అలా రోజులు గడుస్తూ వస్తున్నాయి. నన్ను ప్రేమగా చూసుకుంటున్నాడు. తాగుడు అంటే ఇక అతనికి అలవాటైపోయింది అని తనకు తానే కాంప్రమైజ్ అవుతూ వస్తుంది. అలా సంతోష్ శాంతి దాంపత్య జీవితం హ్యాపీనే సాగిపోతుంది. సంతోష్ ఎంత ప్రేమగా చూస్తాడో కోపం వస్తే అంత గోల చేస్తాడు. అది గ్రహించిన శాంతి సంతోష్ కోపం చేసినప్పుడు తాను సైలెంట్గా ఉంటుంది. శాంతి సైలెంట్గా ఉండటం నచ్చిన సంతోష్ శాంతిని పువ్వుల్లో పెట్టుకొని చూసుకోవటం మొదలుపెట్టాడు. శాంతి కోరిన చీరలైనా నగలైనా ఇంకేదైనా సంతోష్ ఇష్టంగా ఆమెకిస్తాడు. కోపం వస్తే అంత కోపాన్ని చూపిస్తాడు. 2 సంవత్సరాలు దాటిపోయింది పెళ్ళయి. పిల్లలు లేరు అంటూ అత్తగారు గోల చేస్తుంది. సంతోష్ శాంతిని ఇద్దరు హాస్పిటల్లో చూపించుకోండి అని పంపిస్తే 2 టెస్టులు చేపించుకున్నాక డాక్టర్ చెప్పిన దానికి సంతోష్కి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. తనకి లేని అలవాట్లు లేవు. మందు, సిగరెట్లు, డ్రగ్గు. వీటి ప్రభావం వల్ల సంతోష్కి సంతాన భాగ్యం చాలా తక్కువ. తన వల్లే శాంతి తల్లి కాలేకపోతుంది అని చెప్పుకునే అంత ధైర్యం లేక, నా వల్ల పిల్లలు పుట్టలేదు అంటే నేను మగాడిని కాదు అని సమాజం అంటుంది అనే ఒక ఆలోచనతో ఆ తప్పును శాంతి మీద వేశాడు. శాంతికి గర్భం చిన్నగా ఉంది అని, పిల్లలు పుడతారు కానీ కాస్త టైం పడుతుంది అని ఇంట్లో అందరినీ నమ్మబలికాడు. శాంతికి పిల్లలు పుట్టరు అని ఎప్పుడైతే తెలిసిందో ఇంట్లో అత్తగారి పోరు ఎక్కువైంది. శాంతి తన దగ్గర లోపం ఉంది అని ఎన్ని అన్నా భరిస్తూ ఉంది. అత్తగారిని ఎదురు తిరిగితే సంతోష్కి వేరే పెళ్లి చేస్తుందేమో, నా జీవితం అగాధం అవుతుంది అని భయంతో ప్రతి రాత్రి సంతోష్ దగ్గర ఏడవటం మొదలుపెట్టింది. నాకు పిల్లలు పుట్టకపోతే మీ అమ్మ నీకు మరొక పెళ్లి చేస్తే నేను మిమ్మల్ని వదిలిపెట్టి ఉండలేనండి. మిమ్మల్ని వేరే వాళ్లతో కూడా పంచుకునే ధైర్యం నాకు లేదు. నాకు పిల్లలు పుట్టాలి అన్నా నేను ఏ దేవుడికి పూజలు చేయమన్నా చేస్తా. డాక్టర్ చెప్పిన దానికంటే కూడా ఇంకా మంచిగా డైట్ ఫాలో అవుతా. నాకు కొంచెం టైం ఇవ్వమని మీ అమ్మకు చెప్పండి. రోజు ఇలా తను మాట్లాడుతూ ఉంటే నా మీద నాకే నమ్మకం పోయి భయం కలుగుతుంది అని శాంతి ఏడుస్తుంటే సంతోష్కి చాలా బాధగా అనిపించేది. లోపం తన దగ్గర పెట్టుకుని శాంతిని ఏడిపిస్తున్నాను అని. ఆమె ప్రేమను కాదనుకోలేక నేను వేరే పెళ్లి చేసుకోను అని శాంతికి ఎంత చెప్పినా మీరు చేసుకోరు కానీ మీ అమ్మ వినదు అని శాంతి. మీరు కనుక మళ్ళీ పెళ్ళంటూ చేసుకుంటే ఇక నా జీవితం ముగిసిపోయినట్టే అని శాంతి అంటుంటే, నేను వేరే పెళ్లి చేసుకోను, ఏదో ఒక విధంగా అమ్మకు చెప్తాను అని సంతోష్ కూడా తల్లితో వాదనకు దిగుతుంటే, తల్లి సంతోష్ని కూడా తిట్టడం మొదలుపెట్టింది. ఇలా కాదు, నీకు మరో పెళ్లి చేస్తా అని గోల చేసేది. సంతోష్ మరో పెళ్లి చేస్తే శాంతి ఏమైపోతుంది అని గట్టిగా గద్దించేవాడు. సంతోష్ తల్లి అదే మూలన పడి ఉంటుంది అని అనేది. అదే లోపం నీ కొడుకుకి ఉంటే ఏం చేస్తావమ్మా, నీ కోడలికి మరో పెళ్లి చేస్తావా అని అన్నాడు. సంతోష్ తల్లి నీ దగ్గర లోపం ఉంటే ఆ పిల్లను జీవితకాలం తల్లి కాకుండా ఒక బిడ్డ చేత అమ్మ అనిపించుకోకుండా ఉండటానికి ఆ పిల్ల ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. నీ నుంచి అట్లా కూడా విడాకులు ఇప్పిస్తా అన్నది. శాంతికి సంతోష్కి ఒక్కసారి గుండెల్లో బాంబు పడినట్టు అయినది. వీళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నా కానీ ఈ పిల్లల గోల ఏంటో అని భార్యాభర్తలు ఎంతో బాధపడేవారు. శాంతికి కూడా పిల్లలంటే చిన్నప్పటి నుంచి ఇష్టమే. పెళ్ళైన కొత్తలో ఇప్పుడే మనకు పిల్లలు వద్దు అని సంతోష్ అంటే, శాంతి భలేవారు ఇంట్లో చిన్న పిల్లలు తిరుగుతుంటే ఆ ఆనందమే వేరు.
పిల్లలు పుట్టారు అనేసి మిమ్మల్ని ఏమీ నా ప్రేమకు దూరం చెయ్యనులే అని మురిపెంగా చెప్పేది. ఇప్పుడు సంతోష్కి చాలా బాధగా ఉంది. అటు శాంతి తన వల్లే అలా అని నాదే లోపమని తల్లికి చెప్పినా కానీ శాంతిని సంతోష్ నుంచి విడదీస్తుంది అని అర్థమయ్యి సంతోష్ ఏమి చేయాలో తెలియక పరిస్థితిలో బాగా తాగేసి తన ఫ్రెండ్స్ ముందు తన బాధను వెల్లడించాడు. అటు భార్యను వదులుకోలేను, ఇటు తల్లికి సమాధానం చెప్పలేను. అసలు ఈ సమస్యకు పరిష్కారం ఏమిటో అని సంతోష్ బాధగా అంటుంటే, సంతోష్ ఎదవ బ్యాచి కదా, ఒక ఎదవ సలహా పడేశాడు. ఏముంది, నీ భార్యకి బాయ్ ఫ్రెండ్ ఉంటే కలవమను, అదేం పెద్ద తప్పేం కాదు కదా అని అన్నారు. సంతోష్ దాని ముఖానికి బాయ్ ఫ్రెండ్ ఆ తొక్క, ఇలా అని నేను పోయి చెబితే మెడ మీద కాలేసి తొక్కేస్తుంది నన్ను. అంతో ఇంతో విలువలున్న ఇంట్లో నుంచి వచ్చింది. ఆడపిల్ల అని తల్లిదండ్రుల ప్రేమగా అన్నలిద్దరి మధ్య మురిపంగా పెరిగిందేమో, అల్లరిగా ఉంటుంది కానీ అల్లరిపాలు అయ్యే పిల్ల కాదు. నేనే ఎవరినైనా అలా అని చెప్పినా ఊరుకోదు అని సంతోష్ అంటే, ఫ్రెండ్స్ ఆమెకే తెలియకుండా డాక్టర్ టైం ఇచ్చినప్పుడు నీకు ఇష్టమైన వాడిని పంపు అని అన్నారు. సంతోష్ చిచి అంటూ ఆ రోజు వెళ్ళిపోయాడు. శాంతి బాధను, ఇంట్లో గోలను, తన పరిస్థితి ఇది అని చెప్పలేని తన దౌర్భాగ్యాన్ని బయట పెట్టుకోలేక, శాంతి ఎలాగైతే తల్లి కావటం ముఖ్యం, ఆమె తల్లి అయితే సంతోష్ని వదిలి శాంతి పోదు, వాళ్ళ అమ్మతో ఇంట్లో గోల ఉండదు అనుకున్నాడు. సంతోష్కి విదేశాలలో ఉన్న ఒక ఫ్రెండ్ని సంతోష్ ఇది నా పరిస్థితి అని అడిగాడు. అప్పటికి అతను ప్రతిక్షణం నీకు నరకయాతన అవుతుంది, మరొక్కసారి ఆలోచించుకో అని కూడా చెప్పాడు. సంతోష్ నువ్వేమైనా ఇండియాలో ఉంటున్నావా, విదేశాలలో ఉండేవాడివి, ఇక్కడ ఎవరికి ఏదీ తెలియదు, ఇండియాలో మన ఫ్రెండ్స్కి కూడా ఎవ్వరికీ చెప్పకు, నాకే సెట్ అయ్యి శాంతి తల్లయింది అని తర్వాత చెప్పుకుంటా అని ఆ ఫ్రెండ్ ఇండియా వచ్చినప్పుడు శాంతికి ఏ టైంలో కలిస్తే గర్భం వస్తుందో డాక్టర్ ద్వారా కనుక్కొని అలా ఒక 5 రోజులు తనకి నిద్ర మాత్రలు ఇచ్చి సంతోష్ తన ఫ్రెండ్తో శాంతిని తల్లిని చేశాడు. ఆ ప్రాసెస్ జరగనైతే జరిగింది కానీ సంతోష్ అప్పుడు ఏముంది, ఒకరి పెళ్ళాన్ని ఒకరు మార్చుకుంటా లేదా అన్న కల్చర్లో ఉన్న సంతోష్కి శాంతి తల్లైంది అన్న దగ్గర నుంచి మనసు ఎందుకో ప్రశాంతంగా ఉండటం లేదు. సంతోష్కి ఇది తన బాధ అని ఎవ్వరికీ కూడా చెప్పుకోలేడు, శాంతిని నిందించనూ లేడు, అలా అనే శాంతితో ఇదివరకిలాగా ఉండటమూ లేదు. శాంతి నేను నెల తప్పాను కదా అందుకే దూరంగా ఉంటున్నాడు అనుకుంటుంది. ఈ కథ అంతా సీతకు చెప్పగానే సీత అలానే మంచం మీద కుప్ప కూలిపోయింది. ఏంటన్నయ్యా నువ్వు చేసింది, కనీసం నా భర్త నాతో ఇష్టంగా కలిసి ఏదో జ్యోతక్క ప్రాణాల మీదికి వస్తుంది అని భయపడుతున్నాడే కానీ మరీ ఇంత దారుణం ఎలా చేయగలిగావు అన్నయ్యా అని సీత అడిగితే, సంతోష్ నేను పెరిగిన వాతావరణం, నాతో తిరిగిన స్నేహితులు, అది జరిగేదాకా చిన్నగానే అనిపించింది. శాంతిని వదులుకోలేను, అమ్మకు చెప్పలేను, సొసైటీలో నాది లోపమని చెప్పలేను. ఇన్ని బాధల మధ్య నాకు అది అప్పుడు తప్పుగా అనిపించలేదు. ఇప్పుడు కూడా శాంతిని తప్పు పట్టను కానీ తను వేరొకరిని మాట అంటే ఆమెకు ఆ అర్హత లేదు కదా అనే మాట అని ఆమె కింద నేను క్షమాపణ అడుగుతున్నాను, శాంతిని అర్థం చేసుకో సీత అని అన్నాడు. సీత తెలిసి చేశావో తెలియక చేశావో తనకు తెలిసిన నాడు ఆమె ఏమైపోతుందో కొంచెమన్నా ఆలోచించి ఉంటే బాగుండేదన్నయ్య. ఇది ఆమెకు ఏ రోజు తెలియకుండా జాగ్రత్తగా చూసుకో. ఈ విషయం తెలిస్తే శాంతి అస్సలు భరించలేదు, అలా అని మీరు ఆమెను దూరం చేసినా భరించలేదు. మీరు ఎప్పటిలాగానే ఉండటానికి ప్రయత్నించండి. మీరంతట మీరు ఆమెకే తెలియకుండా తప్పు చేశారు, ఇప్పుడు ఆమెను నిందించటం కరెక్ట్ కాదు అని సీత అంటుంటే, సంతోష్ నేను అలానే సమర్థించుకుంటూ ఉంటున్నానమ్మా, కానీ నిన్ను అంతలేసి మాటలు అంటుంటే అది అర్హురాలు కాదు కదా అని బాధ అని అన్నాడు. సీత నవ్వుతూ తనని ఆ మాటలకి అనవద్దని నువ్వు నీ ప్రేమతో చెప్పన్నయ్యా,
ఇంతకుముందు ఎలా ఉండేవాడివో ఇప్పుడు కూడా అలానే ఉండు. అప్పుడు ఆమె నీకోసం ఇంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంటుంది. నేనేమీ బాధపడటం లేదన్నయ్య. మీరు బాధపడకండి. అన్ని మనసులో నుంచి తుడిచేసి శాంతిని, ప్రేమను మాత్రమే చూపండి అని సంతోష్ సీత ఆ గది బయటికి వస్తుంటే శాంతి వాళ్ళిద్దరినీ అలా చూసి జ్యోతి మాట్లాడినట్టే విచ్చలవిడితనంతో మాట్లాడింది. ఇంతకుముందు సంతోష్ భయం ఉండేది. కడుపుతో ఉన్న దగ్గర నుంచి సంతోష్ కొట్టడం లేదు, భయపెట్టడం లేదు. అందుకని జ్యోతిల విచ్చలవిడితనానికి నోరు ఇందాక జారింది. ఇప్పుడు అలానే సీతకి సంతోష్కి ఏదో సంబంధం పెట్టేస్తుంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి. కంపల్సరీ కామెంట్ చేయండి. వీలైతే షేర్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.